అర్ధ కేజీ బంగారు నగలను చవకగా సగం ధరకే అమ్ముతామని తెలంగాణకు చెందిన సాంబయ్య రమణయ్యలను పిలిపించుకొని వారిని చితకబాది వారి దగ్గరున్న 13 లక్షల నగదును దోచుకున్నారు. ఈ సంఘటన పట్టణ శివార్లోని రైతునగర్ ఓవర్ బ్రిడ్జ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అళ్లపల్లి మండలం మార్గోడు గ్రామానికి చెందిన కోంపల్లి సాంబయ్య, నంద్యాలకు చెందిన రాజు పరిచయస్తులు. రాజు ఆ ప్రాంతానికి వెళ్లి దుప్పట్లు, పంచెలను విక్రయించేవాడు. ఈ క్రమంలో ఇటీవల కోంపల్లి సాంబయ్యకు రాజు ఫోన్ చేసి తన కూతురి వివాహానికి అవసరమైన అర్ధ కేజీ బంగారాన్ని చవకగా కేవలం 20 లక్షల రూపాయలకు అమ్ముతానని మాయమాటలు చెప్పాడు. దీంతో ఆశపడ్డ కోంపల్లి సాంబయ్య తన వద్ద కేవలం 13 లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఆ డబ్బుకే సగం బంగారం ఇచ్చేస్తానని నంద్యాలకు రమ్మని చెప్పాడు రాజు. తర్వాత నంద్యాలకు వచ్చిన సాంబయ్య, అతని బంధువు రమణయ్యపై రాజు మరికొందరు బైకులపై వచ్చి రైతునగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద దాడి చేసి చితకొట్టి 13 లక్షల నగదును దోచుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. గత 7 సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంతవైద్యం అందిస్తున్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత నమ్మకమైన డెంటల్ క్లినిక్ గా పేరు పొందింది. పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఫ్యామిలీ కార్డ్ లో కుటుంబంలోని 6గురికి ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్, స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు షుగర్ చెకప్లు అందుబాటులో ఉన్నాయి. మా అడ్రస్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్, సూపర్ మార్కెట్ ప్రక్కన, నంద్యాల. ఇప్పుడే కాల్ చేయండి. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.